దేవుని నామం మహిమ కలుగును గాక. అయితే ఆయన కూర ఎలా ఉండాలో చెప్పారు, కూర అంతా రెడీ చేశారు. నేను ఫైనల్గా టేస్టింగ్ సీజనింగ్ చేద్దాం, లాస్ట్లో ఫైనల్ టచ్ చూద్దాం. కాబట్టి కొన్ని దేవుని మాటలు గ్రీటింగ్స్ చెప్పన్నారు, కానీ చిన్న దేవుని వాక్యం చెప్పడం మన దేవుని వాక్యం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి 2వ రాజుల గ్రంథం మనం అందరూ చూద్దాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2 Kings chapter 5. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందాము. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమోను భార్యకు పరిచారము చేయించుండను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న పాప, ఒక చిన్నది బైబిల్లో మరి పేరు రాయలేదు, మరి రాయలేదు, కానీ ఈ లోకమంతా కూడా ఈ చిన్నదాని గురించి ధ్యానిస్తున్నారు. ఈ చిన్న పాప ఏం చేసిందంట, దేవుని గురించిన వర్తమానము తెలియజేసింది. ఎవరు తెలియజేసింది? ఎవరింట్లో పనిచేస్తుంది? మొదటి వచనంలో మనం చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయపొందిన వాడై అతను ఏంటంట మహా పరాక్రమశాలి ఉండెను. కానీ అతడికి ఏముందంట? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం. చాలా బలవంతుడు, చాలా గలమైన వ్యక్తి, సైన్యాధిపతి. సిరియా అప్పుడు ఆ రోజుల్లో, మరి ఇప్పుడు అమెరికా దేశం కానీ మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద దేశాలు, మరి పవర్ఫుల్ కంట్రీస్, మెగా పవర్ఫుల్ కంట్రీస్ మాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ ఎవరి దగ్గర కూడా లేదు. మనం చూస్తున్నట్లయితే ఆ దినాల్లో వాళ్ళు బలమైనటువంటి సైన్యం కలిగేవారుగా మనం చూస్తున్నాము. అయితే ఈ నయమాన్ అనేవాడు గొప్ప సైన్యాధిపతి, మహాపరాక్రమశాలి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు చెప్పారు సువార్త? ఒక చిన్నది వెళ్ళి సువార్త చెప్పి ఆ చిన్నదాన్ని దేవుడు నయమాన్ ఇంట్లో పెట్టాడు. నయమాను యొక్క భార్యకు పరిచారం చేస్తే ఏం చెప్పింది? ఇజ్రాయెల్లో షోమ్రోన్లో ఓ ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా ఏలువాళ్ళకి కలిగిన కుష్ఠరోగము బాగవుతుందని చెప్పింది ఆ చిన్నది. వెంటనే ఏం జరిగిందంటే నయమాను రాజు దగ్గరకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఎవరు చెప్పారండి? ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఆ చిన్నది. కాబట్టి ఆ చిన్నది వెళ్ళి మరి ఈ విధంగా చెప్పిందని చెప్పినప్పుడు వెంటనే ఆ రాజు ఏం చేశాడు? ఇగో వెళ్ళు, లక్షల రూపాయలు బంగారము వెండి అక్కడ తీసుకెళ్ళమన్నాడు అంట. చూడండి 5వ వచనం. ఇది సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగులు వెండియు 1,20,000 బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయెల్ రాజుకు ఆ పత్రికను అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్నది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి చిన్నది, దేవుని యందు భయభక్తులు గల చిన్నది. ఈ దేవుని యందు భయభక్తులు ఎవరి ద్వారా పునాది వేయబడింది? తల్లిదండ్రుల ద్వారా. ఆ తల్లిదండ్రులు ఆ విధంగా ఆ బిడ్డను పెంచారు. ఆ బిడ్డ కూడా దేవునిలో ఎదిగి ఉంది. ఏం చెప్పింది? అక్కడ కుష్ఠరోగము, ఇతను కలిగిన కుష్ఠరోగము మా దేవుడు బాగు చేస్తాడు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అదే అధ్యాయంలో మనం చూద్దాము. ఆ యేసు మరి ఎలీషా ఏం చెప్తాడు? యుద్ధానికి వెళ్ళి 7 మార్లు మునగమంటాడు. తర్వాత రోషం చేసుకుంటాడు, తనే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమంటాడు? 15వ వచనం చూద్దాము. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి తెచ్చగించము, ఇజ్రాయిల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని ఎరుగుదునని చెప్పాడు.
కాబట్టి ప్రేమైన దేవుడు, లోకమందు ఉన్నటువంటి ఏ దేవుడు కాదు కానీ ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అది ఏమైందంటే చూడండి, పైన మాట అంటే చూడండి, అతను చూడండి 14వ వచనం, అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయిపోయిందంట. పసిపిల్ల దేహం వలె ఆ పరాక్రమశాలి యొక్క దేహము చేయబడింది. దీని అంతటి కారణం ఎవరండి? ఒక చిన్నది. ఇక్కడ కూడా షారోన్, అతిథియ షారోన్ రోజు కూడా ఆ విధంగా ఏమని గొప్ప పరాక్రమశాలికి, రాజులకి సువార్త చెప్పాలి. ఆంటీ గారు, దేవరా ఆంటీ గారు, రాజులకి మీ మనవరాలు సువార్త చెప్పాలి. అలా తరిపించేయాలి మన బిడ్డలను. ఎందుకంటే దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు గర్భంలో ఆ బిడ్డ బయటికి రాకముందు నిర్మించిన దేవుడు ఆయనే. నరాల్లో ముఖాన్ని అంతను కూడా కలుగజేసిన దేవుడు. ఇప్పటికీ సైంటిస్ట్ డాక్టర్ల కంట ఆ ఎముకలు ఎలా ఫామ్ అవుతాయని ఒక అతను అడిగితే ఎలా ఫామ్ అవుతాయో మాకు తెలియదు. ఇంత గట్టి ఎముకలు, ఇప్పుడు ఎముకలు ఇరిగిపోతే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్, లక్షలు పెట్టి ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్లు వేసుకుంటున్నారు. కానీ గర్భంలో, తల్లి గర్భంలో ఉండగా ఆయన ఎముకలను, సమస్తాన్ని, నరాలన్నిటి కూడా నిర్మించినటువంటి గొప్ప దేవుడు. ఒక చిన్నది. తర్వాత ఇక్కడ పాత నిబంధనలో జరిగింది కదా, కొత్త నిబంధనలో కూడా ఒక మాట చూద్దాం. మరి అపోస్తుల కార్యములు చివరిగా చూసుకుని మనం ముగిద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయము పేతురుని చెరసాల్లో ఉంచారు. పేతురు చెరసాల్లో ఉంచి చెరసాల్లో బంధింపడినప్పుడు దేవుడు ఆయన దేవదూతను పంపించి బయటికి తీసుకొచ్చినప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. అయితే పేతురు జైల్లో చెరసాల నుంచి విడిపింపబడ్డాడు. విడిపింపు వచ్చిన తర్వాత వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చూద్దాం. ఇక్కడ చూడండి 12వ వచనము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండని. అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా రోదే అయిన ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. రోదే అయిన ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. తలుపు కొడుతుంటే ఎవరు తలుపు కొడుతున్నారా అని. కాబట్టి వెంటనే ఏం చేసింది ఆ పాప, చూడండి, ఆ పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపారు. అందుకు వారు, నీవు పిచ్చిదాను అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు అతని దూత అని పేతురు ఇంకనూ తక్కుచుండగా ఆ తలుపు తీశాడు. ఒక చిన్న పాప రోదే ఏం తీసుకొచ్చింది? ఒక మంచి శుభాన్ని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? అక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళకి, ఇదిగో పేతురు వచ్చాడు, మీ ప్రార్థన ఆలకించాడు, తలుపు తీయండి బాబు. నువ్వు పిచ్చిదాను అని అన్నారు. కాదు, దూత అన్నారు. రెండోసారి వెళ్తే దూత అన్నారు. ఇంకా తడుచుండగా పేతురుని గ్రహించి తలుపు తీశారంట. అంటే నయమాను, ఒక చిన్నది నయమాను యొక్క కుష్ఠరోగమును బాగు చేయడానికి, కుష్ఠరోగమే కాదు, నయమాను కుటుంబం పరివారంతో వచ్చాడంట. మహాసమూహంతో, రథములతో వచ్చి ఎలీషాకు నమస్కారం చేసి అన్నాడు, మీ దేవుడు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. పాపం కుష్ఠతో ఉన్నటువంటి మానవాల్ని రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. నయమాను యేసు ప్రభు అంటాడు, ఆ కాలమందు, ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో నయమాన్ అన్న ఒక సిరియా దేశస్థుడు తప్ప ఇజ్రాయెల్ ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు అని యేసు ప్రభు అంటాడు. మార్కు సువార్త 27వ. కాబట్టి మనం చూసినట్లయితే, అంటే ఒక అన్యజనులను రక్షించడానికి, ఒక మహాపరాక్రమశాలను రక్షించడానికి ఆ చిన్నదాని పేరు ఇక్కడ చెప్పడం, ఆ చిన్నదాని సువార్త చెప్పడం, ఆ మనిషి అంతా కూడా రక్షణ పొందడం, నిజ దేవుడి దగ్గరికి రావడము, ఇది ఎంతో గొప్ప ఉద్దేశం. అంటే ఎలాంటి వారినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే మన బిడ్డలను ఎలా పెంచాలి? దేవుని సన్నిధిలో పెంచాలి. అక్కడ మనం రోజే చూసినట్లయితే అక్కడ ప్రార్థనలో సంఘంతో కూడి ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. వెంటనే ఏమని చేసింది? గరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు వచ్చాడని చెప్పింది. కొన్నిసార్లు మనం విశ్వాసం కోల్పోతున్నప్పుడు మన బిడ్డలు చిన్నపిల్లలు అంటారు, ఎందుకు ప్రార్థన చేస్తారు, వేసేస్తాడు, మనం భయం ఎందుకు?
దేవుడు మనకిస్తాడు. ఎందుకు మీరు బాధపడొద్దని చాలా సందర్భాల్లో చిన్న బిడ్డలు చెప్తూ ఉంటారు. అది ఎంతో సంతోషం కలుగుతుంటుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చివరిగా చూసుకొని మనం వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకనైను తునీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచునని మీతో చెప్పుచున్నాను. ఈ చిన్నవారిలో ఒకరైనను తునీకరింపకుండా ఉండాలని చెప్తున్నాడు. అందుకే ఇంకా అధ్యాయంలో ప్రభు అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, నా ఎద్దుకు రానిడి. ఇలాంటి వారిదే దేవుని పరలోక రాజ్యం అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో చాలా ఈ దినాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దినాల్లో వచ్చిందండి మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది? పిల్లల్ని నాశనం చేస్తుంది. లేనిపోయినవన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నారు. మా కాలంలో అయితే మొబైల్ ఫోన్లు లేవు, టీవీ కూడా ఉండేది కాదు. బ్లాక్ అండ్ టీవీ ఎవరో ఒక వీధిలో ఉంటే అక్కడ పోయి అక్కడ వార్తలు చూసేవాళ్ళు. నుంచొని 120 మంది నుంచొని ఉండేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోనే. ఫోను ఒక కుర్రాడైతే ఇలా బైక్ మాట్లాడుతున్నాడు, బైక్ నడుపుతున్నాడు, ఫోన్ ఎట్ట పెట్టుకొని వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి కూడా అంత బిజీగా ఉండడేమో, ఆడు మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్నదాని నయమాను జీవితాన్ని, కుటుంబాన్ని, పరివారాన్ని మొత్తాన్ని మార్చేసింది. సిరియా దేశాన్ని కదిలించింది. సిరియా రాజు కూడా ఒప్పుకున్నాడు. అమ్మో, దేవుడు ఉన్నాడా, నీకు కుష్ఠరోగం బాగవుతుందా, పో డబ్బులు తీసుకుపో అన్నాడు. అయ్యా, డబ్బులతో కాదు, ఉచితంగా ఇవ్వబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ లోకంలో యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా నీవు చూస్తున్నావేమో. చాలా మంది అనుకుంటారు బైబిల్ గ్రంథము ఈ మధ్యన అంటున్నారు పెద్ద బూతు గ్రంథం అంటున్నారు. అసలు బైబిల్ని ప్రేమించేవాడు, సత్యాన్ని ప్రేమించేవాడు బైబిల్ని ప్రేమిస్తాడు. సత్యము, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రారు. బైబిల్ గురించి నేను అంటాను, ఒక అతను వచ్చి బైబిల్ గురించి చాలా మాటలు చెప్తూ ఉంటే నేను అన్నాను, శరీర సంబంధమైన నేత్రాలతో నువ్వు బైబిల్ చెప్తే నీకు ఎప్పటికీ అర్థం కాదు. నీ ఆత్మను, నీ హృదయాన్ని కుమ్మరించి నువ్వు బైబిల్ చెప్తే నిజదేవుని గురించినటువంటి సత్యము నీకు తెలుస్తుంది, నీ జీవితం మారుతుంది. ఎందుకంటే రాబోయే దినాల్లో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఒక్కసారి ఆ నిత్య నరకాగ్నికి వెళితే ఇక్కడ కన్ను మూసేవనుకో ఇంకా మార్గం లేదు. యేసు ప్రభు మరి నీకే ఇక్కడ కృపకాలం, ఈ కృపకాలంలో నువ్వు సత్యాన్ని తెలుసుకోకపోతే నరకాగ్ని, పాపం వల్ల వచ్చే జీవితము మరణము. మరణం అంటే ఈ లోకంలో చచ్చిపోతాం కదా అని అంటారు. ఈ కాదు మరణము, ఆత్మ మరణం ఉంటుంది. ఆ మరణం ఏంటంటే, ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు కన్ను మూసేవా, కన్ను మూస్తే రెండు స్థానాల్లో ఉంటావు. ఒకటి పరలోకము, ఒకటి నరకం. ఏ స్థానం? నరకంలోకి వెళ్ళావా నీకు బయటికి రావడం. అదే పరలోకంలోకి వెళ్ళావా నీ జీవితం యుగగాలు ప్రభుత్వం జీవిస్తావు. అదే యేసు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి సువార్త. మా సర్వ మానవాళి పాప పరిహాతమై నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడు, తనకు ప్రాణం పెట్టాడు, క్రయాన్ని చెల్లించాడు. నీ నా పాప రుణమును తీర్చివేశాడు, పాప పత్రాన్ని చించివేశాడు, గొప్ప రక్షణ వస్త్రాన్ని తీర్చాడు. అందుకే ఈ కుటుంబం ఈ జీవితంలో మరి దినం మనందరం కూడా దేవుని బిడ్డలంగా చేరి మనం ప్రభుని స్తుతిస్తున్నాం. నేనైతే కోరుకునేది ఏంటంటే, షారోన్ అద్వితీయ రాజు మరి విజయ్ తమ్ముడికి ఇచ్చినటువంటి ఆ బిడ్డ ఏం చేయాలి? చిన్నదాని వలె రాజులకు సువార్త ప్రకటించాలి. షారోన్ రాజులకు సువార్త ప్రకటించి అనేక మంది రాజులను దేవుళ్ళకు తీసుకుని రావాలని మరి నేను కోరుకుంటున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి ఆస్వాదించును గాక.